రైట్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు టెక్నికల్ అసిస్టెంట్ పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి వాళ్ళకు పర్ మంత్ మీకు 65,000 పైగా మీకు సాలరీ ఇస్తామని వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు వైజాగ్లో అయితే ఉంటుందని వాళ్ళే క్లియర్ కట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి ఎవరైతే అంటే మన ఏపీ అండ్ తెలంగాణలకు దగ్గరలో జాబ్ చేయాలి అండ్ 60,000 పైగా సాలరీ కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు అప్లై చేసుకోండి. అండ్ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ పీరియడ్ వచ్చేసి పోస్ట్ డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేసిన ప్రతిదీ. అండ్ వీడియోస్ అప్పటితో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తుంటారు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోవాలి బ్రదర్. ఇక మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు ఓషియనోగ్రఫీ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జస్ట్ ఈ రోజు రావడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు స్టార్ట్ అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు నవంబర్ 3, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు December 2, 2025 మిడ్ నైట్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రతి దీనికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వరకు విశాఖపట్నంలో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పిన కదా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఏదైతే సిఎస్ఐఆర్ ఎన్ఐఓది మనకు రీజనల్ ఆఫీస్ ఉంటాయి కదా, రీజనల్ సెంటర్స్ ముంబై, కొచ్చి అండ్ అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మనకు ఆఫీస్ అయితే ఉంది, రీజనల్ సెంటర్ అనేది. అక్కడ కూడా ఏపీ అండ్ తెలంగాణ వరకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అండ్ శాలరీ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు 24 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 17, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక December 2, 2025 మన అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్కి మినిమం ఏజ్ లిమిట్ అనేది మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28-20 యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 6 కింద మీకు రావడం జరుగుతూ ఉంది. బేసిక్ పే మీకు 35,400 నుండి 1,12,400 వరకు సాలరీ ఉంటుంది. బట్ మీకు ఇంకా అన్ని అలవెన్స్ కలుపుకుంటే కదా మనకి బేసిక్ పేతో పాటు ఇంకా కొన్ని అడిషనల్ అలవెన్స్లు ఉంటాయి కదా, ఆ అలవెన్స్ మొత్తం కూడా కలుపుకుంటే 65,850 మీకు పర్ మంత్ అప్రాక్సిమేట్లీ అనమాట. ఇదంతా కూడా ఇంకా మనకి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంది అని వాళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కదా, వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అనమాట, 0 పేమెంట్. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పేమెంట్ అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇంకా మనం రాను ఇంకా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా మనకు సేమ్ అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక నెక్స్ట్ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ కండిషన్స్లోన ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ అవుతారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకంతా కూడా అప్లికేషన్ స్క్రూటినీ ఇది చేసి తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ తర్వాత మనకు కాంపిటేటివ్ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ రైటింగ్ టెస్ట్లో వచ్చినట్టు మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అంటే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మెయిన్గా మనకు ఎగ్జామ్ స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ అని మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. 3 పేపర్ అనేది. ఇక్కడ పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేసి మనకు మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని మనకు పేపర్ 2 అండ్ పేపర్ 3 ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తామని చెప్తా అనమాట. ఇక్కడ మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా కానీ లేకుంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారా కానీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనకు బై లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ వస్తాయి. 3 hours మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. వాటిలోనే మనకు ముందుగా వచ్చేసి పేపర్ 1కి 1 hour టైమింగ్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్.
అయితే ఈ మెంటల్ ఎబిలిటీలో మనకు ఏమేమి క్వశ్చన్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగు, ప్రాబ్లమ్ సాల్వింగు, సిచ్యువేషనల్ జడ్జిమెంటు వీటి నుంచి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2. ఈ పేపర్ 2 వచ్చేసి మనకు 30 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు కాబట్టి 75 మార్కులకు అండ్ 1 నెగిటివ్ మార్క్ అనమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు, 75 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 3. పేపర్ 3కి ఓవరాల్గా 90 నిమిషాల టైమింగ్. మనకు కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మనకు 100 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 300 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే కన్సర్న్ సబ్జెక్ట్ అనేది మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అడిగి ఉంటారు కదా, ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఫైనల్గా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ మనకు ఓవరాల్గా 24 పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా. ఈ 24 కూడా మనకు పోస్ట్ కోడ్ 1, పోస్ట్ కోడ్ 2, పోస్ట్ కోడ్ 3 అని ఇట్లా మనకు డివైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ కోడ్ 1 వచ్చేసి మనకు ఓవరాల్గా ఒక పోస్ట్ మాత్రమే, అది యువర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్స్ కానీ, ఈ విభాగాలు మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ రిలేవెంట్ దాని మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు పోస్ట్ కోడ్ 11 ఓవరాల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎవరైతే డిప్లొమా ఇన్ సర్వేర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో, లేదంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే కానీ, లేదంటే మైనింగ్ సర్వే కానీ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ తోటి డిప్లొమా అయితే చేసి ఉండాలి. 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఆ విభాగంలో మీకు కంపల్సరీగా ఫీల్డ్ వర్క్ అయితే వచ్చి ఉండాలి. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనుకోండి 2 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్ మీకు ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా పోస్ట్ కోడ్ 10 దీనికి వచ్చేసి బీఎస్సీ ఎవరైతే జియాలజీ చేసి ఉంటారో, లేదంటే కనుక ఈక్వలెంట్ ఎవరైతే చేసి ఉంటారో అప్లై చేసుకోవచ్చు. 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 9 దీనికి వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ చేసి ఉండాలి 60% మీకు మార్కులతోటి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. రివర్ కానీ, లేక్ కానీ, మెరైన్ వాటర్ కానీ ఈ విభాగంలో మీరు అంటే మరో బీఎస్సీ కెమిస్ట్రీలో మీరు వర్క్ అయితే చేసి ఉండాలి ఆ రిలేటెడ్ దానిలోన. అంటే మీరు ఏ దానిలో మీకు వర్క్ అడిగాడు అంటే మీకు కిందని చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 8 వచ్చేసి బీఎస్సీ ఇన్ బయాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఆ తదితర విభాగంలోన. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 7 వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ తోటి డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఉండాలి. 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అట్లీస్ట్ మీకు 2 ఇయర్స్ అనేది మీకు రిలవెంట్ ఏరియా అయితే ఫీల్డ్ ఉంటుందో ఆ విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు బ్రదర్, ఇక్కడ మీకు కిందనే ఉంటుంది జాబ్ రిక్వైర్మెంట్, నేచర్ ఆఫ్ వర్క్స్ అని. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. అంటే ఏ విభాగంలో మీకు అంటే మీరు చదువుకున్నటువంటి విభాగాల్లో మీకు ఏ దానిలో మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు అనేది వాళ్ళే మెన్షన్ చేశారు. ఇలా మనకు పోస్ట్ కోడ్ వైజ్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు మనకు అట్లీస్ట్ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటంటే మీరు క్వాలిఫికేషన్ కదా, ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఫీల్డ్ ఏరియా ఉంటుంది, నేచర్ ఆఫ్ వర్క్స్ ఆ విభాగాన్ని మీకు ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 65,000 మీకు అబౌవ్ శాలరీతో ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు విశాఖపట్నంలో జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.